అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హన్సిక హీరోయిన్ గా నటించిన చిత్రం గార్డియన్. శబరి గురు శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 2024 మార్చి 8న తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండగా తాజాగా తెలుగులోకి వచ్చేస్తుంది. ప్రముఖ OTT వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. భవానీ మీడియా ద్వారా ఈ సినిమా తెలుగులోకి అందుబాటులోకి వచ్చింది. హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి శ్యామ్ CS బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా KA శక్తివాల్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్ట్ లో ఇమాన్ ఇస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా ఇమాన్ పాకిస్తాన్ కి చెందిన నటి అని ఆమెను మూవీ నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఇమాన్ ఇస్మాయిల్ స్పందించింది. తాను పాకిస్తాన్ కి చెందిన అమ్మాయిని కాదని తాను ఇండో అమెరికన్ అని రాసుకొచ్చింది. పహల్గామ్ లో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం. ఈ ఘటన నా హృదయాన్ని కలిచివేసింది. హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ ద్వారా వెలుగు, ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున మనమందరం ఒకే తాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. రీసెంట్ గా నేను పాకిస్తాన్ కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగి లేరు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ని. నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్దంగా యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో జన్మించాను. వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు. అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత నేను నటిగా, కొరియోగ్రాఫర్ గా గుర్తింపు సాధించాను. ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినీ పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతీయ గుర్తింపు, సంస్కృతి నా రక్తంలోనే ఉన్నందున సోషల్ మీడియాను ఐక్యత కోసం ఉపయోగిస్తానని, విభజన కోసం కాదని ఆశిస్తున్నాను. చరిత్రలో కళ అనేది సంస్కృతులు, వ్యక్తులు మరియు అనుభవాల మధ్య అవగాహన, సానుభూతి సంబంధాన్ని సృష్టించే మాధ్యమంగా ఉంది. నా పని ద్వారా ఈ వారసత్వం కొనసాగేలా, నా భారతీయ వారసత్వ అనుభవాలను ఉత్తేజపరిచేలా నేను కఠినంగా శ్రమిస్తాను అంటూ ఇమాన్ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ తాజా చిత్రంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్ ను నటింపజేసేందుకు దర్శకుడు అట్లీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని సమాచారం. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన 56 విల్ స్మిత్ నిర్మాత కూడా. భారత్ లో అద్భుతమైన విజయాలు సాధించిన మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ తో సహా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. అయితే ప్రస్తుతం విల్ స్మిత్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. దీంతో విల్ స్మిత్ ను అల్లు అర్జున్ చిత్రంలో ఒప్పించేందుకు నిర్మాణ బృందం ప్రయత్నాలు చేస్తుందని సినీ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ నటిస్తారా లేదా అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. అట్లీ బృందం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత AR రెహమాన్ గత ఏడాది తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికామని చెప్పుకొచ్చారు. అయితే తాను విడాకులు ప్రకటించిన అనంతరం తనపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయని రెహమాన్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ విమర్శలు తన కుటుంబ సభ్యులు చేశారని అనుకుంటానని తెలిపాడు. సెలబ్రిటీల జీవితాల గురించి అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు. వారి జీవితంలో ఏం జరుగుతుందో గమనిస్తారు, విమర్శిస్తారు. విమర్శల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను అంతే. నా గురించి తప్పుగా మాట్లాడే వారిని కూడా నా కుటుంబ సభ్యుల్లాగే భావిస్తాను. నేను ఒకరి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే రేపు నా కుటుంబం గురించి ఎవరో తప్పుగా మాట్లాడతారు. మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఎవరూ అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోదరి, భార్య, తల్లి ఉంటారు. ఎవరైనా బాధాకరమైన మాటలు అన్నప్పుడు నేను దేవుడా వారిని క్షమించి సన్మార్గంలో నడిపించు అని రెహమాన్ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ప్రముఖ నటి, సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నటిని చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఎర్రచీర. ది బిగినింగ్ అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 25 ఏప్రిల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను వేసవి కానుకగా మే 2వ వారంలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉంటుంది. కామెడీ, హర్రర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్దం చేసుకున్నాం. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కంటిన్యూ పెట్టుకుని బయటకు వెళ్తారు అని చెప్పగలరు. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. భలే సినిమా చేశారని అన్నారు. ఈ సినిమాకు ఒక కాంటెస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. సినిమా కథ కరెక్ట్ గా రిలీజ్ కి ముందు గెస్ట్ చేస్తే 5 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నెంబర్కి కరెక్ట్ కథ చెప్పిన వారికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ సుమన్ బాబు. ముందుగా నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 25 రిలీజ్ కావాల్సిన ఎర్రచీర చిత్రం సెన్సార్ కార్యక్రమాల ఆలస్యం చేత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ డేటు పోస్ట్పోన్ అయింది. ఈ సమ్మర్ మాత్రం మిస్ కానివ్వకుండా మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. దీన్ని ప్రేక్షకులు గమనించగలరు. మీడియా సమ్ముఖంగా మేము ఇది విన్నవించుకుంటున్నాము. కంటెంట్ మాత్రం ఖతర్నాక్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో గల ఆల్ అంటే కామెడీ కావచ్చు, అండ్ హర్రర్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా సినిమాలో ఎక్కడ ఇంత కూడా బోర్ రాకుండా మేము ఈ చిత్రం నిర్మించడం జరిగింది. సినిమాలో 100% ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసి రిటర్న్ వెళ్ళేటప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని సినిమా నుంచి బయటకు వెళ్తాడు. ఎందుకంటే అంత సెంటిమెంట్ సినిమాలో మేము నిలవించడం జరిగింది. ఇందులో ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించారు. మరొకసారి సమ్మర్ మిస్ కాకుండా మే నెలలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మేము రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తాము. అండ్ మరొక విన్నపం ఏంటి అంటే, మేము ఒక కాంటెస్ట్ నిర్వహించాము. ఏంటి అంటే, ఈ సినిమా స్టోరీని ముందుగా ఎవరైనా గెస్ట్ చేసినట్లయితే 5 లక్షల రూపాయలు మేము గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా ఫోన్ నెంబర్ 8019246552 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైనా సరే ఈ కథ గెస్ట్ చేసినట్లయితే మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్. మరో ప్రెస్ మీట్లో మరియు మే నెలలో థియేటర్లో ప్రేక్షకులకి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గాయని సునీత నిర్మాత ప్రవీణ ఇచ్చిన వివరణలపై వర్ధమాన గాయని ప్రవస్తి తాజాగా మరో వీడియో ద్వారా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన ఈ వీడియోలో ఆమె సింగర్ సునీతను ఉద్దేశించి పలు సూటి ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు. సునీత గారు, మీరు రీల్లో చక్కగా మాట్లాడారు. అదే నిజ జీవితంలో చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ప్రవస్తి తన ప్రశ్నలను ప్రారంభించారు. ఛానల్ నిబంధనల మేరకే తాను పాటను ఎంపిక చేసుకుని రిహార్సల్స్ కూడా పూర్తి చేశాక వద్దన్నారని, కానీ అదే పాటను అదే ఎపిసోడ్లో మరో అమ్మాయి పాడితే ప్రోత్సహించారని, ఎందుకిలా చేశారని ఆమె ప్రశ్నించారు. మరోసారి కన్యాకుమారి పాట పాడక ముందే జడ్జిమెంట్ ఇచ్చి వెళ్లడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పాట మధ్యలో సాహిత్యం మరిచిపోయిన వారు, చేతిపై రాసుకుని వచ్చిన వారు ఫైనల్స్ వరకు ఎలా వెళ్లగలిగారని ఆమె నిలదీశారు. మ్యాంగో వీడియోలో పాడే అవకాశం సునీత ఇవ్వలేదని, తన గురువు నిహాల్ కొండూరి ద్వారా ఆ అవకాశం వచ్చిందని ప్రవస్తి స్పష్టం చేశారు. అనంతరం తనను సురక్షితంగా ఇంటికి పంపించాలని సునీత చెప్పిన దాంట్లో నిజం లేదని, ఆ రోజు తన తల్లి తనతో లేదని పేర్కొన్నారు. పెళ్లిలో పాడేవారు గాయకులు కారంటూ కీరవాణి చేసిన కొన్ని వ్యాఖ్యలు తనను బాధించాయని, దానిని ప్రస్తావించడంలో తప్పేముందని అన్నారు. తనకు 19 ఏళ్లని, సంగీతం కోసం చదువు కూడా వదులుకున్నానని, 5 ఏళ్ల వయసు నుంచే పోటీల్లో పాల్గొంటున్నానని ప్రవస్తి తెలిపారు. తాను ఎలాంటి డిప్రెషన్లో లేనని, అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. సునీతపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆమె ఎప్పటికీ తన అభిమాన గాయనే అని పేర్కొన్నారు. తాను కొందరి పేర్లు ప్రస్తావించకపోయినా కూడా ప్రస్తావించినట్టు చెప్పారని ప్రవస్తి అన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురువారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయానికి స్వయంగా విచ్చేశారు. ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించడం కోసం అక్కడికి వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విదేశాల్లో వాహనం నడపడానికి అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి స్వయంగా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ పునరుద్దరణ ప్రక్రియలో భాగంగా రాజమౌళి అక్కడ తన సంతకం చేశారు. అనంతరం అధికారులు ఆయన ఫోటోను తీసుకున్నారు. అనంతరం రవాణా శాఖ అధికారులు ఆయనకు నూతన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను అందజేశారు. రాజమౌళి సాధారణ పౌరుడిలా కార్యాలయానికి వచ్చి తన పని పూర్తి చేసుకుని వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సైతం ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మలయాళం నుంచి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన మోహన్ లాల్ ఎల్2 ఎంపరాన్ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా మలయాళ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టోవినో థామస్ కీలక పాత్రలో నటించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూనే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను పంచుకుంది. పాకిస్తాన్ కు చెందిన హీరో ఫవాద్ ఖాన్ సినిమాను ప్రమోట్ చేశారంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో బాలీవుడ్ నటి వాణి కపూర్ ఎక్స్ లో అందుకు సంబంధించిన పోస్టర్ను డిలీట్ చేశారు. ఫవాద్, వాణి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం అబీర్ కులాల్ ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆమె ఓ పోస్టర్ను మంగళవారం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా పాక్ నటుడి చిత్రాన్ని ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్స్ వాణి కపూర్ పై ఫైర్ అయ్యారు. దాంతో చేసేదేం లేక ఆమె ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అలాగే ఈ దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆమె. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం కాలంకి భైరవుడు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజా కిరణ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హరిహరన్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎన్ రావు శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్ జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో సూపర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆమని, రితికా చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమ్మద్ బాషా, బిల్లి మురళి నటిస్తున్నారు. ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తీయడం జరిగింది. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం విడుదల చేయడం జరుగుతుంది అని నిర్మాతలు తెలియజేశారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాస గాథ రామాయణ. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. యష్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో కథానాయిక శ్రీనిధి శెట్టి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ మూవీలో సీత పాత్ర కోసం తొలుత అవకాశం తనకే వచ్చిందని ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ పాత్ర వద్దనుకోవడం వెనక కారణాన్ని కూడా వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రామాయణలో సీత పాత్ర కోసం నేను స్క్రీన్ టెస్ట్ కు వెళ్లా 3 సన్నివేశాలకు బాగా సిద్దమయ్యా. నేనిచ్చిన ప్రదర్శనకు చిత్ర బృందం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఇందులో యష్ భాగమవుతున్నారని తెలిసింది. అప్పటికి KGF 2 విడుదలై మా జోడీకి మంచి పేరు వచ్చింది. ఇదంతా కేవలం 2 నెలల వ్యవధిలోనే జరిగింది. అయితే అప్పుడు యష్ ఏ పాత్ర పోషిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఆయన రావణుడిగా నటించి నేను సీత పాత్ర చేస్తే చూడ్డానికి అస్సలు బాగుండదు. KGF లో మా ప్రేమను చూసిన ప్రేక్షకులు రావణుడు సీతగా మమ్మల్ని చూసి జీర్ణించుకోలేరనిపించింది. ఈ కాంబినేషన్ తెరపై బాగుండదు అనిపించింది. పైగా వింతగా ఉంటుంది అనుకున్న సీత పాత్రకు సాయి పల్లవి చక్కటి ఎంపిక. ఆమెను సీత పాత్రలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా. ఏదైనా పని చేసినప్పుడు అది గొప్పది, చేయనప్పుడు అద్భుతమైనది కావచ్చు. ఎందుకంటే మంచి అవకాశాలకు తలుపులు తెరిచే ఉంటాయని నేను నమ్ముతా అని శ్రీనిధి తెలిపారు. ప్రస్తుతం నానితో కలిసి శ్రీనిధి నటించిన హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుగు కథ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిష్టాత్మకమైన అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ మార్గదర్శకత్వంలో వరుసగా సక్సెస్లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ విజయవంతమైన నిర్మాణ సంస్థ మ్యాచ్ స్టార్ గోపీచంద్తో సినిమా చేయబోతుంది.
సాహసం తర్వాత గోపీచంద్ మళ్లీ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం నాడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సాహసం తర్వాత ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్ శామ్ దత్ ఐఎస్సీ కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు. ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనాన్ని సృష్టిస్తూ ఉండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, రాణా సహా 143 తెలుగు నటీనటులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ను ఎక్కువగా మ్యూట్ లో ఉంచుతానని కథానాయకుడు నాని అన్నారు. దాదాపు 10 నెలల కిందట నటి మంచులక్ష్మి వాట్సాప్ గ్రూప్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అప్పట్లో ఇది వైరల్ అయింది. తాజాగా హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఈ వాట్సాప్ గ్రూప్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను నాని పంచుకున్నారు. తెలుగు నటీనటులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అయితే ప్రస్తుతం అది అంత యాక్టివ్ గా ఉందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఉంటే ఉండవచ్చు. నేను కూడా ఆ గ్రూప్ ను అంతగా చూడను. దానిని ప్రారంభించిన కొత్తలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మంది నటీనటులు తమ ఫోన్ నెంబర్లు మార్చేశారు. అప్పట్లో పోస్టులు పెట్టేవారు, ఇప్పుడు తగ్గించేశారు. నాకు సరైన కారణం తెలియదు. సహజంగానే ఆసక్తి తగ్గిపోయింది. మేమంతా ఇప్పుడు టచ్ లో ఉండాలని ఆ గ్రూప్ పెట్టుకున్నాం. జోకులు, వివిధ విషయాల గురించి అందులో చర్చించే వాళ్ళం. అందరికీ ఉన్నట్లే అదొక సాధారణ ఫ్రెండ్స్ గ్రూప్ మాత్రమే. దేశాన్ని కాపాడదాం, పోరాడదాం వంటి గొప్ప ప్రేరణ కోసం మాత్రం పెట్టింది కాదు. ఒకరి సినిమాలను ఒకరు ప్రోత్సహించుకోవడానికి దానిని క్రియేట్ చేశాం. అందులో సినిమా ట్రైలర్స్ షేర్ చేసేవాళ్ళం, సోషల్ మీడియా పోస్టులు పంచుకునేవాళ్ళం, అలాగే వాటిపై స్పందనలు తెలియజేసేవాళ్ళం. 10 ఏళ్ల కిందట ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు ఆ గ్రూప్ లేదు. ఒకప్పటితో పోలిస్తే స్పామ్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. అందుకే నా వరకు గ్రూప్ ఎక్కువగా మ్యూట్ లో ఉంటుంది. అందులో చాలా మంది నటీనటులు ఉంటారు అన్నారు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై నటి విన్సీ సోనీ అలూషియస్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొలిక్కి రాకముందే మరో మలయాళ నటి అతడిపై ఆరోపణలు చేశారు. సూత్రవాక్యం సెట్స్ లో షైన్ టామ్ చాకో తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి అపర్ణ జోన్స్ ఆరోపించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆమె అక్కడి మీడియాతో మాట్లాడారు. చాకో ప్రవర్తన విషయంలో విన్సీ సోనీ చెప్పినవన్నీ 100% నిజాలే. అతడు సెట్ లో ఎప్పుడూ ఒక తెల్లటి పొడిని తింటూ ఉండేవాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా అది డ్రగ్ అని చెప్పలేను, ఎందుకంటే అది గ్లూకోజ్ కూడా కావచ్చు. ఇక తన ప్రవర్తన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడూ సెట్ లో తిరుగుతూనే ఉండేవాడు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడేవాడు. ఆ పరిసర ప్రాంతాల్లో హీరోయిన్స్ ఉంటే అతడి మాటలు మరింత అసభ్యంగా ఉండేవి. నాకు కూడా అతడి ప్రవర్తన అసౌకర్యంగా కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందికి చెప్పాను. దీంతో చిత్ర బృందం అతడి షెడ్యూల్ కంటే ముందు నాది పూర్తి చేసింది అని అపర్ణ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ మారణకాండను సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు చెప్పారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని కశ్మీర్పై జరిగిన దాడిగా అభివర్ణించారు. కశ్మీర్లో మౌనం విడాల్సిన సమయం ఇదని, ఈ క్రూరమైన చర్యను ఖండించాల్సిందేనన్నారు. ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశమైన పహల్గాంలో నెత్తురు చెందిన రోజు. ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన, అర్ధరహితమైన ఈ చర్యను చెప్పటానికి మాటలు కూడా రావడం లేదు. అందుకే బరువైన బాధతో కూడిన హృదయంతో ఇది రాస్తున్న. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు. మన పైన్ అడవులు, అందమైన సెలయేళ్లు, ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్పై దాడి, శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం, మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణ చర్య. కశ్మీర్లంతా దుఃఖంలో ఉన్నాం. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతుంది. ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తుంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చెయ్యని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ విషయంలో మరోసారి నిస్సందేహంగా చెబుతున్నా, దీనిని అస్సలు క్షమించం. ఇది నిజంగా భయంకరమైన చర్య, అంతకు మించి పిరికి పంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీర్లో మౌనంగా ఉండకూడదు. మేమెంతో దుఃఖంలో ఉన్నాం. మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీర్లు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన, న్యాయం, విజయం లేదు. ఇది కేవలం సిగ్గుపడాల్సిన అంశమని అన్నారు. పాకిస్తాన్ నటుడు ఫాహద్ ఖాన్ కు తాను మద్దతు ఇవ్వడంపై విమర్శలు రాగా నటి దియా మిర్జా స్పందించారు. అవి గతంలో చేసిన వ్యాఖ్యలని వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 10న ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఫవాద్ గురించి మాట్లాడా. పహల్గాం ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు చేసిన ఆ కామెంట్స్ ను ఇప్పుడు చేసినట్టు చూపించకండి, ఈ అసత్య ప్రచారం ఆపండి అని బాలీవుడ్ మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.
పిజ్జా మహన్ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కోలీవుడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు సూర్య హీరోగా ఆయన తెరకెక్కించిన రెట్రో చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ మూవీ గురించి పలు విశేషాలు చెప్పారు. మరోవైపు తాను కథ అందించిన గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. రెట్రోని విజయ్తో తెరకెక్కించనున్నారంటూ కోలీవుడ్ లో గతంలో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై కార్తిక్ స్పందిస్తూ రెట్రో స్క్రిప్ట్ విజయ్ కోసం రాయలేదు, రజనీకాంత్ దృష్టిలో పెట్టుకుని రాయడం ప్రారంభించా. యాక్షన్ మాస్ అంశాలు ఎక్కువగా పెట్టాలి అనుకున్నా, కానీ ఒకానొక దశలో ప్రేమ కథను హైలైట్ చేయాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్ కు బదులు సూర్య అయితే బాగుంటుందని నిర్ణయించుకున్నా. సూర్యను కలిసి స్క్రిప్ట్ ఇస్తే రజనీకాంత్ కోసం రాశానని ఆయన గెస్ట్ చేశారు అని చెప్పారు. హిట్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన మూడో సినిమా హిట్ ది థర్డ్ కేస్. నాని హీరోగా శైలేష్ కలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తయింది. ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని మార్పులు చేయాలని మూవీ టీమ్ కి సూచించింది. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 37 నిమిషాలు. సబ్ టైటిల్స్ తో సహా ఎఫ్ వర్డ్స్ ను తక్కువగా వినియోగించాలని, ఓ పదాన్ని మ్యూట్ చేయాలని చెప్పింది. పోలీస్ యూనిఫామ్ కాలిపోతున్న దృశ్యాల్ని మార్చాలి. కాళ్లు చేతులు వేళ్లను కట్ చేసే సన్నివేశాల్లో ఫ్లాష్ తగ్గించాలి. రక్తం చెందే సీన్లలో రెడ్ కలర్ ను డార్క్ గా చేయాలి. ఇలా సిబిఎఫ్సి చేసిన పలు సూచనల మేరకు వాటిలో మార్పులు చేర్పులు చేసి చిత్ర బృందం తుది కాపీని సమర్పించింది. జైదీప్ అహ్లావత్ పరిచయం అక్కర్లేని పేరు. పాతాళలోక్ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం జ్యువెల్ థీఫ్. సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైదీప్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జైదీప్ చిన్నతనమంతా హర్యానాలోనే గడిచింది. ఆ తర్వాత ఆయన కుటుంబం పూణేకు మారింది. 2008 వరకు రోజుకు 40 రోటీలు తిన్నా బరువు 70 కేజీలు దాటేవాడిని కాదని వెల్లడించారు. హర్యానాలో ఉండగా రోజు లీటర్న్నర పాలు తాగేవాడినని చెప్పారు. నాకు 28 సంవత్సరాలు వచ్చే వరకు నేనెప్పుడు 70 కేజీల బరువు దాటలేదు. ఎత్తుగా ఉన్నా కూడా బరువు పెరగలేదు. రోజుకు 40 రోటీలు సులభంగా తినేవాడిని. కానీ ఒక వయసు దాటిన తర్వాత శరీరంలో మెటబాలిజం స్పందించిన తీరుకు అనుగుణంగా కావలసినంతే తినాలి. అప్పుడే జీవన శైలి చురుగ్గా ఉంటుంది. గత 15 ఏళ్లుగా నేను ముంబైలోనే ఉంటున్నా. ఇప్పటికీ ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆహారమే తింటాను. పార్టీలకు వెళ్లినా ఇంటికి వచ్చాకే భోజనం చేస్తా. ఒకవేళ ఇంట్లో భోజనం చేయకపోతే ఏదో అసంతృప్తిగా ఉంటుంది. షూటింగ్ లో కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడ అందుబాటులో ఉన్న వాటితో సర్దుకుంటా. భారతీయ వంటకాలు లభించకపోతే లెబనీస్ ఆహారం తీసుకుంటా. నా బాల్యమంతా హర్యానాలోని మా గ్రామంలోనే గడిచింది. అక్కడ చాలా సాధారణ ఆహారం తీసుకునేవాడినని చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.